వికాసం నియమాలకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం. ఆన్సర్ ఆప్షన్ 3 జోక్య. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వైగోటస్కీ. పియూజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది కింది దశలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 6. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విల్లార్డ్ వాలర్. భేదాత్మక సామర్థ్య నిక్ష కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 = 5 అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. మెటకాగ్నిషన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 స్వబుద్ధి. 18 సంవత్సరంలోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 తక్కువ పరిపక్వత. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనపడే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 చాంచల్య దశ. అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సామ్యూల్ కిర్క్. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 నూతన సృజన స్థాయి. త్రిధ్రువ విధానంలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రంథాలయం ప్రయోగశాలలు. కింది వానిలో గౌణ అవసరం. ఆన్సర్ ఆప్షన్ 3 ఇల్లు. విస్థాపనమునకు ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడం. పరికరాత్మక నిబంధాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్.
సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 జైగార్నిక్ ప్రభావం. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ కింది అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. వరల్డ్ వైడ్ వెబ్ WWW ఆవిర్భవించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 1989. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 సంజ్ఞాత్మకత. NEP 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. గణిత అభ్యసన వైకల్యాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 డిస్కాల్కులియా. RTE 2009 ప్రకారం బాలలు అనగా ఆన్సర్ ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లలు. భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నోమ్ చామ్స్కీ. క్రింది వానిలో ప్రాజెక్టర్ల రకం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 DLC. ట్రోజన్ హార్స్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2 కంప్యూటర్ వైరస్. క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 పద్యాలు పఠించడం. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందు జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 6 సంవత్సరాలు.